46 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్న నర్సింగ్ అన్న దగ్గర ఉన్నామో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారని చెప్పేసి. అన్న నమస్తే. అన్న నమస్తే. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3 చోట్ల బీజేపీ జెండా ఎగరబోతా ఉంది. సో ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఏదైతే ఈరోజు మన భారతదేశంలో తీవ్రవాదులు కానీ ఎవరు ఎంటర్ కాకుండా ఉండాలంటే మన ఇండియాలో ఉన్నట్టు పొరుగు రాష్ట్రాలలో మన బీజేపీ పార్టీ ఉండాలి. అస్సాంలో కూడా ఈరోజు బీజేపీ రావడానికి కూడా కారణము, కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ విదేశీయులు, బంగ్లాదేశ్ విదేశీయుల మీద చొరబడుతున్నారనే అప్పుడు అస్సాం గణ సంగ్రామ పరిషత్ అనే పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏర్పడి ఇందిరాగాంధీకి వ్యతిరేకం మాకు ఈ వీళ్ళని పంపించండి, ఇక్కడ వద్దు, విదేశీయులు వస్తున్నారు, వీళ్ళు అక్రమ చొరబాట్లు వద్దంటేనే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఏర్పడ్డది. దాని తర్వాత ఈరోజు పరిస్థితులు బట్టి యువకులు ఈరోజు భారతదేశం భద్రత గురించి వీళ్ళందరూ చూసి ఏం చేశారంటే ఈరోజు అస్సాంలో కూడా బీజేపీ ఉంటేనే భారతదేశంకు అక్రమ చొరబాటుదారులు, భారతదేశం యొక్క పరిస్థితి ఇదంతా ఉంటుందని చెప్పి అస్సాంలో కూడా బీజేపీ ఇంకా ఎప్పటికీ బీజేపీ ఉంటుంది, అక్కడ కూడా బీజేపీ తప్ప వేరే పార్టీని ఓడగొట్టేశారు. సేమ్ ఈరోజు ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు 35 ఏళ్ళు చేసి కూడా ఎంతోమందిని అక్రమ వలసదారులను 2-3 కోట్ల మందిని బంగ్లాదేశ్ నుంచి చొరగొట్టిన వాళ్ళ ఓట్ బ్యాంక్ గురించి 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి పోయింది. తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. తృణమూల్ కూడా వాళ్ళు 2 times 3 times చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడా ఆమెకి ఏమైంది, అహంకారం పెరిగి ఆమె కూడా అక్కడ మహిళలకు రక్షణ లేదు, ఒక వర్గంకే సపోర్ట్ చేసి మెజార్టీ హిందువులను కూడా దాడి చేస్తే కూడా వాళ్ళ అస్సాము, బీహార్ కూడా పారిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మన ఇండియాలో మన మీద దాడి చేసి వెళ్ళగొట్టేటువంటి ప్రభుత్వం మమతా మీద కూడా అక్కడ జరిగిన మహిళల మీద అత్యాచారాలు, అరాచకాలు, మెడికల్ స్టూడెంట్ మీద జరిగిన దాని మీద కూడా ఆమె తీవ్రంగా అక్కడ విచారణ జరపకుండా మళ్ళా ఏదో 10 lakhs కంపల్సేషన్ ఇచ్చడం అంటే మనం 10 లక్షల కోసమే ఉన్నామా? మన యొక్క ప్రాణత్యాగం అక్కడ కూడా తిరుగుబాటు వచ్చి ప్రజలలో చైతన్యం కలిగి యూత్ కానీ మహిళలు కానీ వన్ సైడ్ ఈరోజు కాబట్టి మమతాని పక్క పెట్టి ఈరోజు ఏదైతే ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే కూడా ఈరోజు ఎక్కువ స్థాయిలో అక్కడ బీజేపీకి పట్టం కట్టిన ఎక్కువ సీట్లు తెచ్చినారు కాబట్టి బెంగాల్ ప్రజలు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా పాండిచేరిలో కూడా ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు కూడా మనకు వచ్చింది, మెజార్టీ వచ్చింది. కేరళ కొద్దిగా టైం పడుతుంది. తమిళనాడులో అంటే అక్కడ ప్రాంతీయ పార్టీని బట్టి అక్కడ అవకాశం ఉంటాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఈ బెంగాల్ ప్రభావము, ఈ అస్సాం ప్రభావం కూడా మళ్ళీ ఇది చూసి కూడా మన తెలంగాణలో కూడా మార్పు జరిగే అవకాశం ఉన్నది. రాజకీయ సమీకరణలు ఇక్కడ కూడా పార్టీ ముందు పోవడానికి, కార్పొరేషన్లో కానీ జనరల్ ఎలక్షన్ కూడా మా బీజేపీ ముందు పోవడానికి ఇది ఒక సుముఖము. చాలా రాష్ట్రాల్లో బీజేపీ విపరీతంగా బలపడుతుంది కదా, కారణాలు ఏంటంటారన్న? కారణాలు ఏంటంటే బీజేపీలో అవినీతి లేదు, బీజేపీలో స్కామ్స్ ఉండవు, బీజేపీలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక సిన్సియారిటీ, అగ్రనాయకత్వం యొక్క ఫాలో అవుతారు, అగ్రనాయకం యొక్క ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదో ఒక ఫ్యామిలీ కుటుంబంలాగా ఒకరి మీద కాకుండా ఉమ్మడి నిర్ణయాలు, అక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లకు తావుండదు కాబట్టి వీళ్ళందరూ ఉమ్మడి నిర్ణయాల వల్ల ఏమంటే ఈ యొక్క భారతదేశం కావాల్సిన పార్టీ నిజంగా భారతదేశం భవిష్యత్తు నిలబెట్టాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ అందరిలో ఆలోచన యూత్లలో, మహిళలలో వచ్చింది కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుంటూ రాబోయే కాలంలో కూడా ప్రాంతీయ పార్టీలను తుడుచుకోపట్టిపోతాయి. కాబట్టి ఈరోజు కూడా బీజేపీకి ఇంకా ముందు అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే యోగి గారు వచ్చి యూపీలో ఏ విధంగా అయితే ఈ యొక్క దౌర్జన్యాలు, గుండాగిరిని అణచివేశారు, రేపు బెంగాల్లో కూడా అదే విధంగా జరిగి బెంగాల్ కూడా ప్రశాంతత ఉండి అందరూ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. దక్షిణ రాష్ట్రాలలో ఎందుకు బీజేపీ బలపడలేకపోతుంది అంటారు? దక్షిణ రాష్ట్రాలలో కొద్దిగా టైం పడుతుంది. దక్షిణ రాష్ట్రాల్లో వచ్చేవారికి ఏముందంటే కొద్దిగా ఉత్తరంకు దక్షిణంకు ఒక ప్రాంతీయ భావం తీసుకొస్తుండ్రు వాళ్ళే. ఈరోజు కామన్గా మీకు తెలిసిన విషయం ఏంటంటే హిందీ పెడితే అందరికీ ఒక సౌలత్ ఉంటుంది, నేషనల్ భాష అంటే కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. దాన్ని తప్పుడుదో పట్టించి అక్కడ ప్రజల్లో ఒక తప్పుడు భావన తీసుకెళ్ళి కూడా క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా రావడానికి కూడా కారణం ఉంది. ఈరోజు కూడా కేరళలో ఎంపీ గెలిచాము, తమిళనాడులో కూడా ఇంకా కొన్ని ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఒక టైం పట్టవచ్చు, దక్షిణాల్లో కూడా మనం ముందుకెళ్తామని ఆశిస్తున్నాము. 3 చోట్ల ఇప్పుడు మనకి చోటు దక్కింది కాబట్టి ఇదే ఊపు హైదరాబాద్లో కనుక తెలంగాణలో బీజేపీ గెలుపుకి యూజ్ అవుతుందంటారా? తప్పకుండా మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఎంతకైనా ఇప్పుడున్న దానికంటే కూడా మెరుగుపడుతుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెప్పలేం. ఈరోజు యూత్లో మార్పు వస్తుంది, మహిళలలో మార్పు వస్తుంది, సోషల్ మీడియాస్, యూటీవీలో అన్నీ వచ్చేమైందంటే అందరూ ఒక ప్రభావం ఏంది ఇన్ని రోజులు తెలియలేదు. కాబట్టి ఈరోజు ఒక ఆలోచన విధానము ప్రజలలో మార్పు వచ్చింది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు వస్తారని మార్పే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మనం రాబోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే కనుక తమిళనాడులో కూడా ఘన విజయం సాధించబోతూ ఉన్నారు కాబట్టి మరి ఒకవేళ ఆయన కనుక బీజేపీలోకి విలీనం అయితే ఎలా ఉంటుందంటారు? దగ్గరికి తీసుకుంటారా, ఆహ్వానిస్తారా?
తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా అనుభవం కావాలి. ఆయన కూడా ఏ రాష్ట్ర పార్టీకైనా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ కానీ నిధులు కానీ ఏమన్నా కావాలంటే కూడా సెంట్రల్కి రావాల్సి వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆయన కూడా బీజేపీతో కలిసి ఈరోజు ఆంధ్రాలో ఎట్లయితే 3 పార్టీలు కలిసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు, అదేవిధంగా తమిళనాడు కూడా ఆలోచన వచ్చి వాళ్ళు కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళి తమిళనాడు అభివృద్ధికి తోడ్పడతారు. కాబట్టి వాళ్ళు కలుస్తారని ఆశిస్తున్నాం. Mind Media, the voice of India.